హలో అండి. అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారనుకుంటున్నాను. గోరింటాకుతో పని లేకుండా కోన్ లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఇన్స్టెంట్‌గా గోరింటాకు అనేది పెట్టుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దానికోసం ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక అరచెక్క నిమ్మరసం అనేది వేసుకుంటున్నాను. చూసుకుని యాడ్ చేసుకోవాలండి. నిమ్మరసం ఎక్కువ వేస్తే కుంకుమ అనేది ఎక్కువ వేసుకోవాలి. నేను ఆ కుంకుమ అనేది గోపురం కుంకుమ వేసుకుంటున్నాను. ఇది కొంచెం కలర్ డార్క్గా ఉండి బాగా రెడ్డిష్గా బాగుంటుందండి. అందుకు నేను గోపురం కుంకుమ అనేది వేసుకుంటున్నాను. నిమ్మరసం ఎక్కువ వేస్తే క్వాంటిటీని ఎక్కువ అయిపోతుందండి. చూసుకుని యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నామనుకో కుంకుమ ఎక్కువ పట్టి ఎక్కువ క్వాంటిటీలో అయిపోతుంది. నేను కొంచెం అరచెక్క వేసుకున్నాను కదా, అందుకు కుంకుమ అనేది కొంచెం వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నాం కదా, బాగా లూజ్గా కలుపుకోకుండా ఇలాగా చూపించిన విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కుంకుమ ఎక్కడ తడిపొడి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం చేతితోటైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, దాంతోనే పెట్టుకోవచ్చు. మీకు లైవ్లో అనేది పెట్టి చూపిస్తున్నానండి. అలా కాకుండా మన ఫంక్షన్లకి కట్టి వెళ్తుంటే అప్పటికప్పుడు అయితే గోరింతకు అది రుబ్బుకొని పెట్టుకోవడం టైం ఉండదు కదండి. కోన్ కూడా మనం తెచ్చుకునే ప్రదేశంలో లేనప్పుడు ఇన్స్టెంట్గా మనకి చేసుకుంటే ఇలాగా ఒక 2 days అయినా ఉంటుందండి. ఈ విధంగా పెట్టుకుంటేనే అది మనం కోపర్ కుంకుమ వాడడం కాబట్టి అది కలర్ కూడా డార్క్ ఉంటుంది, మనకి ఎక్కువ రోజు కూడా ఉంటుందండి. ఈ విధంగా ఇన్స్టెంట్గా గోరింతకని పెట్టుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనం రుబ్బుకొని పెట్టుకున్నంత టైం లేనప్పుడు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. ఇది 2 days అనేది మనకు ఉంటుంది చేతులకి. ఈ విధంగా నేను మొత్తం చేతులకి పెట్టి చూపిస్తున్నాను చూడండి. మీకు ఇలా పెట్టుకున్నాక ఒక 5 minutes అనేది బాగా ఆరనివ్వాలండి. ఇలా బాగా ఆరింది కదా, చూడండి ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇలా బాగా ఆరిన తర్వాత వాష్ చేసి చూపిస్తానండి మీకు. ఆ బౌల్లోకి వాటర్ తీసుకున్నాను. వాటర్లో అనేది ఇలా డిప్ చేసి మొత్తం వాష్ చేస్తున్నాను. పైన ఉన్న కుంకుమ అంతా పొద్దున్నే చూడండి, మనంత వాష్ చేసినా కూడా ఎలాగ డార్క్ అనేది కనిపిస్తుందో ఈ విధంగా పెట్టుకున్నాం కదా. మనం తయారు చేసుకున్న లిక్విడ్ అనేది ఇంకా మిగిలిందండి. ఆ మిగిలింది మా పాపలు ఇద్దరికి పెడుతున్నాను. మా పెద్ద పాపకు కూడా పెడుతున్నానండి. ఈ విధంగా మొత్తం నేను ఎలా పెట్టుకున్నానో సేమ్ అలాగే పిల్లలు ఇద్దరికి కూడా పెడుతున్నాను. ఇలాగ మొత్తం పెట్టేశాను కదండి. ఇప్పుడు మా చిన్న పాప చూడండి, చిన్ని చేతులతో ఎలా కూర్చుందో నా దగ్గర. ఆ పాపకు కూడా గోరింతకు అనేది పెడుతున్నాను నేను. ఈ ఏలికెట్టు ఆ ఏలికెట్టు అని సతాయించేసిందండి. మా పెద్ద పాప పెట్టుకుంది కదా, అందుకు మా చిన్న పాపకు కూడా పెట్టు అన్నది. ఆ పాపకు కూడా నేను గోరింతకనే పెట్టేశానండి. ఇలా ఇద్దరు పిల్లలకి పెట్టేశానండి. అంత బాగున్నాయి కదా ఇన్స్టెంట్గా గోరింతకు అనేది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఊర్లో వెళ్ళినప్పుడైనా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈజీగా అనేది పెట్టుకోవచ్చు అండి. గోరింతాకు రుబ్బుకుని పెట్టుకున్నంత టైం లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.